ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో అరుదైనటువంటి డిఎండి వ్యాధితో బాధపడుతున్న అస్వర్ద్ గురుదత్త ప్రాణాలు కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ రోజు తెనాలిలో హెల్పింగ్ సోల్జర్స్, అట్లాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అట్లాగే బాబు తండ్రి హరీష్ కుమార్ తో కలిసి తెనాలిలో ఫండ్ రైజింగ్ అనేది కూడా చేపడతా ఉన్నారు. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద నుండి కూడా ప్రత్యేక ప్రదర్శనగా ఏర్పాటు చేసి గురువారం సాయంత్రం నుంచి ఇటు మార్కెట్ నుంచి గాంధీ చౌక్ వరకు ఇటు పట్టణ ప్రముఖ కూడలలో కూడా వెళ్తూ కూడా ఫండ్ రైజింగ్, బాబు ప్రాణాలు కాపాడేందుకు ఫండ్ రైజింగ్ చేపడతా ఉన్నారు. ఈ అస్వర్ద్ గురుదత్త అరుదైన కండరాల క్షీణత వ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఇతనికి ప్రాణాలు కాపాడాలంటే కూడా 26 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇంజెక్షన్ చేస్తే అతని బాబు ప్రాణాలు కాపాడే విధంగా కూడా వైద్యులు అయితే తెలియజేశారు. ఈ సందర్భంగా కూడా ఇప్పటికే ఎస్టీవీ తెనాలి ద్వారా ఆ బాబు పడుతున్న ఇబ్బందులను కూడా వెలుగులోకి తీసుకొచ్చాం. కొంతమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ బాబుకి ఆర్థిక సహాయం అందజేస్తా ఉన్నారు. ఈ రోజు మన కథనాన్ని చూసి ఎస్టీవీ తెనాల్లో వచ్చిన బాబు ఇబ్బందులను గమనించి ఇటు హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ అధ్యక్షుడు ఇనైతుల్లా ఆధ్వర్యంలో అతని మిత్ర బృందము, అట్లాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అట్లాగే కొంతమంది యూట్యూబర్స్ కూడా ముందుకు వచ్చి కూడా వారికి ఆ బాబుకి కూడా సహాయం చేసే విధంగా ఫండ్ రైజింగ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారనేది కూడా మనతో పాటు హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనైతుల్లా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఎట్లా ముందుకు వెళ్తున్నారు, బాబుకి మీరు అండగా నిలిచేందుకు. ఈరోజు మన తెనాలి టౌన్లో చెంచిపేటలో ఉంటున్న ఒక పసిపిల్లోడు ప్రాణాలు కాపాడడం కోసం మేము సైతం అంటూ చాలామంది యూట్యూబర్స్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కలిసికట్టుగా ఒక వేదికని, సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకొని మన తెనాలి మున్సిపాలిటీ దగ్గర నుంచి మన గాంధీ చౌక్ వరకు ఈరోజు క్రౌడ్ ఫండింగ్ అనేది మొదలు పెడుతున్నామన్నా. అలాగే ఈ క్రౌడ్ ఫండింగ్ ఏంటంటే 10 రోజులు చేస్తాము. మనం ఎంతెంతో సేవ చేస్తున్నాము బయట. కాకపోతే మన తెనాలికి చెందిన ఒక పసిపిల్లోడు ప్రాణాలు కాపాడడం మనకు కూడా ఒక బాధ్యత. కాబట్టి చిన్నదైతే అనుకోవచ్చు, ఇది చిన్నదాంతో పోయేది కాదు. 26 కోట్లు ప్రభుత్వం స్పందించాలా. కాకపోతే ఏంటంటే ఇలాంటి పిల్లలు చాలా మంది ఉండడం వల్ల ప్రభుత్వం స్పందిస్తుందో లేదో మనకైతే తెలియదు. కాబట్టి మన మానవత్వంతో ఈరోజు చదువుకుంటున్న యువకులు అందరం కలిసి, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరం కలిసి వాళ్ళ ఫాదర్ని తీసుకొని మనం ఒక క్రౌడ్ ఫండింగ్ అనేది ఈరోజు మొదలు పెట్టాలని మన మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర నుంచి అలాగే గాంధీ చౌక్ వరకు ఈరోజు డే 1గా క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టడం జరుగుతుందన్న. మనం ఎంత డొనేషన్ కలెక్ట్ చేశాము, ఎంత వచ్చినాయి, డే 1 డొనేషన్ ఎంత కలెక్ట్ చేసాము, ఎంత వచ్చినాయి అనేది ప్రతిదీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతిదీ అప్డేట్ ఉండిద్ది. అలాగే 10 రోజులు కలెక్ట్ చేస్తామన్నా. ఈ 10 రోజులు కలెక్ట్ చేసి ఒక బల్క్ అమౌంట్ అనేది వాళ్ళ ఫాదర్ గారి చేతులకి అందించడం జరుగుతుంది. దీనికి మన తెనాలి టౌన్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మీకు తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు చేసే చిన్న సహాయం కూడా చాలా విలువైనది. ఆ పసిపిల్లోడు ప్రాణాలు కాపాడడం కోసం ఆ చిన్న సహాయం కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మా గురువు గారికి, శరణ్య ఫౌండేషన్ ఫనీ అన్నకు, నిజాం బాషాకి, అలాగే హరీష్ అన్నకి, వాళ్ళ ఫాదర్కి, అలాగే వాళ్ళ బంధువులు చాలా మంది ముందుకు వచ్చి సహాయ సహకారం అందిస్తున్నారు. ముందు కూడా మన తెనాల్లో భారీ ఎత్తున డొనేషన్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. అలాగే బాబు తండ్రి హరీష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నాడో 3.5 ఏళ్ల పసిబాబు అస్వర్ద్ గురుదత్త తండ్రి హరీష్ కుమార్ కూడా ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో, క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం అయ్యారు అని అడుగుదాం. మీకోసం, మీ బాబు కోసం ఇంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ఉన్నారు, మీకు అండగా నిలబడతా ఉన్నారు. వారికి మీరు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుతారు? ఈ విషయం తెలియగానే మన ఇన్ను ఆర్మీ షేక్ ఇనాయతుల్లా గారు కానీ, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నిజాం బాషా గారు కానీ, హరీష్ గారు కానీ, దాని తర్వాత దీపక్ అని, ఇలా చాలామంది, సాయి అని చెప్పేసి ఇలా చాలామంది ముందరికి వచ్చి వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది తెలియజేస్తున్నారు. ఒక చిన్న బాబుని కాపాడడానికి ఇంతమంది ఇలా ముందరికి వచ్చి వాళ్ళ వంతుగా సాయం చేయడం అనేది అసలుకి చాలా సంతోషంగా ఉంది. బాబుని కాపాడడానికి ఇంతమంది ముందరికి వస్తారని నేను అనుకోలేదు. కానీ ఇంతమంది ముందరికి వచ్చి హెల్ప్ చేస్తున్నారంటే
అది దైవ సంకల్పం. వీళ్ళు కూడా చాలా ముందరికి వచ్చి ఇలా చేస్తున్నా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఇలానే మిగతా వాళ్ళు కూడా ముందరికి వచ్చి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎస్టీవీ తెనాలి ఛానల్ ద్వారా గత ఆదివారం ఈ బాబు ఇబ్బందుల్ని మీ ఆవేదనని వెలుగులోకి తీసుకొచ్చాం. అప్పటి నుంచి మీకు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? ఇటు స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి కానీ వాళ్ళు ఏ విధంగా మీ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవుతా ఉన్నారు? ప్రజలు ఏ విధంగా మీకు మద్దతుగా నిలుస్తున్నారు? ఇది ఎస్టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత నుంచి చాలామంది, కొంతమంది షేక్ అని చెప్పేసి, గీతా ఖాన్ గారు అని చెప్పేసి కొంతమంది ముందరికి వచ్చి డొనేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫోన్పేలో కూడా కొంతమంది 5,000, 2,000 ఇలా చాలా డొనేట్ చేస్తున్నారు. ఇంత అనే అమౌంట్ అని కాదు, వాళ్ళకి తోచినంత ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత కూడా మన నిజాం బాషా గారు తెనాలి ఆంధ్ర ప్యారిస్ నుంచి, దాని తర్వాత ఇంకా హరీష్ త్రిబుల్ ఇట్లా వీళ్ళు కూడా పెట్టిన తర్వాత నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాని తర్వాత ఇన్ను ఆర్మీ, హెల్పింగ్ సోల్జర్స్ తెనాలి, వీళ్ళ దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. దేవుని దయ వల్ల బాబుని కాపాడుకుంటే చాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాము. వీళ్ళ సపోర్ట్ ఇలానే ఉండి ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఇలాగా ఇంకొక 10 మంది ముందరకు వచ్చి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. బాబు ప్రాణాలు దేవుని దయ వల్ల, ఇలాంటి యువత వల్ల సోషల్ మీడియా వేదికగా కాపాడబడితే చాలని కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా మనతో పాటు స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ బాబుకి వచ్చిన ఇబ్బందిని, కష్టాన్ని చూసి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. తమకు తోచిన విధంగా కొంతమంది తమ ఇన్స్టా ప్లాట్ఫామ్ ద్వారా కూడా బాబుకు కలిగిన ఇబ్బందులు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. రోడ్డు మీదకి వచ్చి ఆ బాబు కోసం ఫండ్ అనేది కూడా కలెక్ట్ చేస్తా ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా మీరు బాబుకి సహాయం చేయదలుచుకున్నారు? బాబు పరిస్థితిని ఏ విధంగా ప్రజలకు మీరు తెలియజేస్తున్నారు? అంటే ఆల్రెడీ మేము వీడియోస్ తీయడం జరిగింది. దాన్ని చూసి మన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెనాలి చుట్టుపక్కల నుండి అందరూ ముందుకు వచ్చారు. అట్లాగే ఇంకా తెనాలి ప్రజలు కూడా ముందుకు వచ్చి బాబుకు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే బస్. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక బాబు ఎవరైతే 3.5 ఏళ్ల అస్వర్ద్ గురుదత్త ఉన్నాడో అతను అరుదైనటువంటి డిఎండి వ్యాధితో బాధపడతా ఉన్నాడు. బాబుకి సంబంధించి వారి తల్లిదండ్రులు హరీష్ కుమార్, నవ్యశ్రీ దంపతులు చాలా హాస్పిటల్స్ తిరిగారు. ఇటు విజయవాడ, గుంటూరు, బెంగళూరు అన్ని హాస్పిటల్స్ తిరిగిన తర్వాత బాబు ఆరోగ్య పరిస్థితి కొంచెం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా బెంగళూరుకు సంబంధించిన కొంతమంది వైద్యులు సూచించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. 26 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అనేది కూడా అది ఇతర దేశాల నుంచి తెప్పించి ఆ బాబుకి ఇంజెక్షన్ చేస్తే అతనికి ఉన్న ఆరోగ్య సమస్య అనేది కూడా తీరుతుంది. ఆ బాబు ప్రాణాలు కాపాడగలిగిన వాళ్ళమవుతామని చెప్పి కూడా తెలియజేసిన దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా వీరి తల్లిదండ్రులు చాలా మందిని కలుస్తూ ఉన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కూడా కలుస్తూ ఉన్నారు. బాబు కోసం, బాబుని ప్రాణాలతో కాపాడుకునేందుకోసం వారి తల్లిదండ్రులు అయితే చాలా అందరినీ కూడా కలిసి అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి కూడా ఇటు ఇనైతుల్లా ఆధ్వర్యంలో కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ సంబంధించిన కొంతమంది వారి ద్వారా కూడా ఫండ్ రైజింగ్ అనేది కూడా చేపడతా ఉన్నారు. క్రౌడ్ ఫండింగ్ చేపడతా ఉన్నారు. 10 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి కొనసాగుతుంది. ఇవాళ నుంచి 10 రోజుల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమం చేపడతా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో స్పందించి ఆ బాబుకి అండగా నిలవాలని చెప్పనైతే వీరు కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇట్లాగే పునర్విక అనే పసికందు కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇట్లాగే స్వచ్ఛందంగా వీరందరూ కూడా ముందుకు వచ్చి తమంతు సహకారం అందించారు. ఇప్పుడు ఈ రోజు కూడా అస్వర్ద్ గురుదత్త ప్రాణాలు కాపాడేందుకు ఎవరికి వారు తోచినంత సాయం అందించి ఆ బాబు ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావాల్సిందిగా అయితే వీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888